ఒరిజినల్ వీడియో దొరికేసిందండి. ఒరిజినల్ వీడియో దొరికేసింది. ఆ వీడియో దొరక్కపోతే కనుక ఏదైతే ఆలూరు సంఘటన జరిగిందో ఎమ్మెల్యే బి విరూపాక్ష ఎవరైతే రిమాండ్లో 14 రోజులు కోర్టు రిమాండ్ విధించిందో ఏంటి అక్రమ అరెస్టులు చేశారో, అక్రమ కేసులు పెట్టారో, దేని నిమిత్తమైతే కనుక మహిళ బట్టలు వస్త్రాలు చించేసి ఏంటి నైటీ చించేసి పెద్ద రాద్ధాంతం చేసి చంపేస్తానని చెప్పేసి కాళ్ళతోటి తన్ని ఇంత రాద్ధాంతం చేశాడని చెప్పేసి ఒక వీడియోని మరి ఆ మహిళతోటి మాట్లాడించి ఏదైతే పెట్టారో అవన్నీ చూస్తే కనుక అసలు ఎంత దారుణం అంటే రాజకీయం ఎంత దరిద్రంగా తయారైందా అని అయితే అనిపించింది అనమాట. నిజంగా వాస్తవంగా అయితే కనుక ఆ మహిళ మాట్లాడే మాటలు ఒకసారి విందాం చూడండి. ఒరిజినల్ వీడియో దొరికింది, నేను ఆ వీడియో పెడతాను ఒకసారి. ఫస్ట్ ఆలూరు ఏదైతే ఘటన ఉందో ఆ ఘటన ఏం జరిగింది ఏంటో తెలిసే ముందు ఆ మహిళ మాట్లాడిన మాటలు రాజకీయంగా ఎంత దారుణంగా తయారయ్యారో ఒకసారి వినని చెప్తాను. నేను వాడిని సంపేక వచ్చినాను. ఫస్ట్ నువ్వు పిలిపించి వాడిని చంపేసి నేను ఇంటికి వెళ్తాను. ఇందాక సంఘాల్లో కూడా కొట్టేసి వచ్చాను. వాడిని ఎప్పుడున్నా పిలిపి వాడిని వేగష్టాలు ఎక్కువైనాయి. ఈ పక్షి వచ్చి లేదు సార్ నేను కాలు మొక్కుతున్నాగా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగా కూడా లోపల దిగ్గుకొచ్చి నైట్ భుజం మీద చెయ్యి వేసి నైటే చింపినాడు సార్. నైటే చింపి మరి మీ ఆయన ఎప్పుడున్నా పిలుచుని ఫస్ట్ చంపేసి వెళ్ళిపోతాను. ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాట్లాడేవి ఏమని ఆ మహిళని పడుకున్న మహిళని లేపి కాలుతో తన్ని లేపి కడుపులో తన్ని మీ భర్త ఎక్కడ ఉన్నాడో ఎప్పుడు చంపేసి వెళ్ళిపోతాను అని మేక చేసి నైటీ చింపేసి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. అసలు ఒరిజినల్ వీడియో దొరక్కపోతే అదే నిజం అనుకుంటారుగా జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు, రాష్ట్ర ప్రజలు ఇంత దారుణంగా ప్రవర్తించాడా ఎమ్మెల్యే అని అనుకుంటారు కదా. వాస్తవాలు ఏంటో చెప్తాను నేను ఖచ్చితంగా. ఆ వీడియో అయితే నేను పెడతాను నేను. కాకపోతే ఆ వీడియో పెట్టే ముందు నాకు రిక్వెస్ట్ ఉందండి. ఏంటంటే కనుక వాస్తవాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే కనుక మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఒకసారి ఆ వీడియో పెడతాను, ఒకసారి చూడండి. అది ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఏంటనేది. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీరు సరిగా గమనిస్తే ఈ వీడియోలో ఏంటి అతనే కావాలని వైసీపీ ఎమ్మెల్యే మీద నింద వేయడం కోసం ఆ టీడీపీ కార్యకర్త భార్య బట్టలు ఇలాగా అంటే నైట్ ఇలా పట్టుకుని లాగి చింపేసి ఏంటి ఎమ్మెల్యే చింపేసాడని చెప్పు, ఎమ్మెల్యే చింపేసాడని చెప్పు అని చెప్పించి ఒక వీడియో తీయించి ఆ వీడియో పెట్టించి ఇది తగుదునమ్మా అంటూ ఇంకా టీడీపీ కార్యకర్తలే టీడీపీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో పెట్టడం ఎంతవరకు సమంజసం? అఫీషియల్ పేజీలో పెట్టారు. ఇది మీరు చూసారో లేదు తెలియదు కానీ ఏంటి పేజీలో పెట్టి దాన్ని రకరకాలుగా అసలు నిన్న నుంచి ఎలాంటి పోస్టులు పెడతారంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పెట్టినటువంటి ఒక పోస్ట్ చెప్తాను చూడండి. కర్రలు రాళ్ళు తీసుకుని 15 మంది రౌడీలతో టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన స్వయంగా దాడి చేస్తూ దళితుడింటికి వెళ్ళి మహిళల బట్టలు చింపి కాలితో తన్ని ఏంటి ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అతని అనుచరులపై చెప్పగిరి పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇదంతా ఎంత దారుణం చూడండి. అసలు ఏం జరిగింది? ఈ గొడవకు కారణం ఏంటంటే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అధికార కూటమి టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణలు, రాళ్ల దాడులు జరిగాయి. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బి విరూపాక్షి ఆయన కుమారుడు చంద్రశేఖర్తో పాటు మరో 15 మంది పైన కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు? అసలు ఏం జరిగిందంటే గొడవకు కారణం ఏంటంటే శనివారం రాత్రి టీడీపీ మండల అధ్యక్షుడు నాగరాజు, వైసీపీ కార్యకర్త గిరి వాళ్ళిద్దరి మధ్య ఒక ఫోన్ సంభాషణ జరిగింది. ఆ సంభాషణే తీవ్రమైనటువంటి ఘర్షణకు దారితీసింది. ఇది క్రమంగా నేమకల్లు, సొంగాల, చెప్పగిరి పరిసర గ్రామాలకు వ్యాపించింది. కాబట్టి ఇరు పార్టీల శ్రేణులు కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఏంటి అర్ధరాత్రి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అర్ధరాత్రి తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో భారీ పోలీసులందరూ వచ్చి ఆలూరులోని ఎమ్మెల్యే విరూపాక్ష నివాసాన్ని చేరుకుని తలుపుల బద్దలు కొట్టి, మీకు అది కూడా నేను అవసరమైతే ప్లే చేయడానికి చూస్తాను, తలుపులు గుణపాలతోటి అట్లతోటి పట్టుకుని చాలా పొడిచి లాగేసి ఏదో ఎలా అంటే దేశద్రోహో లేదా ఉగ్రవాదో లేకపోతే అలాంటి వ్యక్తులు లోపల దాక్కుంటే
క్రిమినల్స్ లోపల దాక్కుంటే వాళ్ళని పట్టుకోవడానికి ఎలా చేస్తాం? అలాగా గుణపాలతోటి తలుపులు అర్ధరాత్రి మట్లు తలుపులు బద్దలు కొట్టి కొంతమంది ఎస్ఐలు కానిస్టేబుళ్ళు ఎంతమంది పోలీసు బలం అసలు చూడండి ఎంత దారుణం అనేది. కాబట్టి తీసి ఎందుకని ఏంటంటే ఒక మహిళ ఎమ్మెల్యే కావాలని ఒక మహిళని తన్నాడు, దళిత మహిళల్ని దళితుడిని తిట్టాడు, లేదా నైటీ చింపాడు. ఇది గొడవ. అసలు అదేది కాదు. ఒరిజినల్ వీడియో నేను ఆల్రెడీ మీకు ప్లే చేశాను, అర్థమైంది కదా. కాబట్టి ఇంత జరిగితే ఈ విషయం అంటే ఒకటండి నిజం నిలకడగా తెలుస్తుందంట, కొంచెం లేట్ అవ్వచ్చు. మొత్తంగా ఆ వీడియో కనుక బయటకు రాకపోతే, తనే నైటీ చింపుతున్న భర్తే నైటీ చింపుతున్న వీడియో బయటికి రాకపోతే కనుక ఏంటి పరిస్థితి, అర్థమైందా? కాబట్టి అంటే మొత్తం తలుపులు బద్దలు కొట్టేసి ఆ మహిళని అసలు ఎంత దారుణం అనేది నాకు అర్థం కాలేదు. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. అంటే వాస్తవాలు అనేవి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటో తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.